పంతులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఒక జంజం విషయం. జంజం అనేది పూజార్లకి చాలా బాగా అన్ని విషయాలలో తెలుసు కాబట్టి క్లియర్గా, అంటే ఎలాంటి వాళ్ళు వేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు వేసుకోకూడదు, అసలు జంజం వేసుకోవడానికి గల కారణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకే తెలుసు కాబట్టి అందుకే మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే కూడా మరి అక్కడ డిప్యూటీ సీఎం ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం 2 తెలుగు రాష్ట్రాలకే కాదు, చెప్పాలంటే ప్రపంచానికి మొత్తం కూడా ఒక పవర్ స్టార్, అంటే ఒక హీరోగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచారు. అలాంటి వ్యక్తి పైన చాలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి, కామెంట్స్ చేస్తున్నారు పలు రకాలుగా. అవి తెలుసుకుందాం అనుకుంటున్నాం గురువుగారు. ముందుగా మరి అసలు పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకున్నారు, ఎలాంటి వాళ్ళు జంజం వేసుకోవచ్చు అంటారు? అయితే మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారి గురించో, లేకపోతేనో మన ముఖ్యమంత్రి వారి గురించో, లేకపోతే ప్రధానమంత్రి గురించో ఇది కాదు. అసలు సనాతన ధర్మం, వాటి యొక్క పర్యవేక్షణ, వాటి యొక్క పరిస్థితి, అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు మన సమాజం ఏమైపోతుంది, ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే ఇంట్లో చెల్లని వాడు బయట రాజు అన్నట్టుగా, ఇంట్లో ఈగల మూత బయట పలకిలి మూత, సామెత పరంగా వినుంటారు మీరు. అంటే ఎక్కడా చెల్లని వాళ్ళు, ఏమి పని బాట లేని వాళ్ళు ఇలా టోర్చ్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి. ఇప్పుడు మొన్న హాస్టల్స్లో కొంతమంది పిల్లలు చాలా అన్యాయంగా ఇదైపోతున్నారు. ఏమైపోయారు వీళ్ళంతా? స్టోల్ చేసే వాళ్ళంతా ఎందుకు నిలదీలేకపోతున్నారు వీళ్ళు? అట్లానే కొంతమంది కొన్ని ఏరియాస్లో పిల్లల్ని అమ్మేసుకుంటూ ఉన్నారు, బతకలేక బతికించుకోలేక. ఏమైపోయారు ఈ టోల్ చేసే వాళ్ళందరూ? ఎందుకు బతికించుకోలేకపోతున్నారు? తలా ఒక 100 రూపాయలు వేసుకున్నా కూడా ప్రపంచం మొత్తం వేల కోట్లు అవుతాయి. అట్లాగే మనకి అడుక్కునేటు ప్రపంచమే ఉండదు. ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళంతా? మీడియా కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మిత్రపక్షాలు కావచ్చు, పొలిటీషియన్సే కావచ్చు, ఏదైనా కావచ్చు. మరొకటి ఉంది, కొంతమంది ఏంటంటే మతాలు కల్లోలాలు సృష్టిస్తారు, మత కొల్లలాలు అంటారు. ఇవి ఎవరి కోసం అసలు ఇవన్నీ? సమాజంలో పొద్దున లేచి సాయంత్రం వరకు నాకు టైం ఉండదు, నాకు ఫోన్ చూసేదానికి టైం ఉండదు. ఇప్పుడు ఎందుకు బిజీ అవ్వలేకపోతున్నారు జనం? ఈజీగా బతకాలి, వాళ్ళని వీళ్ళకి మాట్లాడుకొని బతకాలని ఎందుకు అనుకుంటున్నారు? బద్ధకం కాదు, బలుపు. బద్ధకం కాదు, బలుపు. అంటే మీరు అలా చెప్పారు, నేను ఇలా చెప్పాను. ఏంటంటే వీళ్ళకి చాతకం తత్వం ఏదైతే ఉందో, జనాలు నిజంగా చెప్తున్నానండి, జనాలు చాలా దేవుళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఇప్పుడు తులసి వనంలో గంజాయి మొక్క, తులసి వనంలో గంజాయి మొక్క ఉంటే గంజాయి మొక్క ఒకటే మాట్లాడుకుంటారు, తులసి వనం గురించి మాట్లాడుకోరు. నిజంగా మనకి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగా దేవుళ్ళు. వాళ్ళు అనుకుంటే రాజు, లేకపోతే ఏం లేదు. ఇక వాళ్ళు అనుకుంటే దేవుడు, లేకపోతే ఏం లేదు. జనాలు వాళ్ళ అవేర్నెస్ చాలా గొప్పగా ఉంటుంది. అది ఎవడో ఒకడెక్కడో ఉంటారు, వాళ్ళు ఏదో టోల్ చేస్తే దాన్ని ఇదవుతూ ఉంటారు అనమాట. ఈ మత కొల్లాలు సృష్టించడం, ఈ మతాలు విషయాల గురించి చాలా బాగా ప్రస్తావించడం, మా మతం గొప్పది, మా మతం గొప్పదని. ఏ మతమైనా తినేది ఫుడ్డేగా, గడ్డి తినరు కదా. ఏ మతస్థులైన ఫుడ్డే తింటారుగా. ఎవరిని కోసిన బ్లడ్డే వస్తుందిగా. భూమి మీదే ఉండేది ఎవడైనా. ఏలియన్స్ లాగా వేరే గ్రహాల మీద ఏమి ఉండరుగా, ఎవడైనా దగ్గర చూపించేది. నిజమైన దేవుడు చూసేవాడు మనిషి బతకడగా. నిజమైన దేవుడు నిజంగా చూస్తే మనిషి అనేవాడు ఉండడుగా. మత కులాలు సృష్టించడం ఎందుకు? వాటిని విభజించడం ఎందుకు? వాటిని ఏదో చేయడం ఎందుకు? అంటే పని పాట ఉండదుగా. మనకి మామూలుగా చెప్పాలి అంటే అండి, మనకి పూర్వకాలంలో అప్పట్లో ఏమయ్యేదంటే జనాలు తక్కువయ్యేది. అప్పుడు కూడా ఇట్లాంటి పని బాట లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పేవారు. మన సనాతన ధర్మం చెప్పినటువంటి విధానం ఏంటంటే, ఒక పని ఒకరు చేయాలని చెప్తే వారికి ఇబ్బంది లేకుండా, వారి ఏది బద్ధకం, మీరు చెప్పినట్టు బద్ధకమో మందమో లేకుండా వారి పని చేసుకునే విధంగా పంట అంటే ఇష్టం ఉన్నట్టు పంట పండించేవాడు ఒక కులమని తర్వాత ఏర్పరచుకున్నారు. దుక్కు దున్నేవాడికి ఒక కులమని, కుండలు అల్లేవాడికి ఒక కులమని, బట్టలు ఉతికేవాడికి ఒక కులమని చెప్పేసి అని ఇలాగా పనులు ఏర్పరిచారు. ఆ పనులతో వచ్చినవే కులాలుగా విభజించారు. ఆ కులాలకి మళ్ళీ విపకులాలు, అంటే వాటికి మళ్ళీ మనకి మర్రి చెట్టు మాడి చెట్టు లాగా ఆ చెట్టుకి వచ్చి ఓడలు అనమాట. మర్రి చెట్టుకు ఓడలు వస్తాయి కదా, అట్లా ఓడల్లాగా కులాలు ఎక్కువైపోయినాయి. ఈ రోజు మొన్న ఈ మధ్యన ఆర్టికల్లో చూస్తే దాదాపు 1500 కులాలు ఉన్నాయట. నాకెక్కడ తెలుసు, నాకు ఈ పేర్లు కూడా తెలియదు మనకి. 1500 కులాలు ఇంకా పై మాటే. ఆర్టికల్లో వాళ్ళు వాళ్ళ ఒక విధానం చూస్తారు, ఇంకా 1500 కులాలు పైన ఉన్నాయంటే భారతదేశంలో. అవి అసలు ఈ కులాల వ్యవస్థ ఏంటో నాకు అర్థం కాదు. ఒకటి, ఈ కులాలు సృష్టించుకున్నాయే కదా గురుగారు. మనుషులు కాదు, మనుషుల కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్.
ఓకే అయితే వాళ్ళు మనుషులు ఎవరికి అవసరం అండి కులము? మనుషుల లిస్ట్ లో లేరు వాళ్ళు. ఇప్పుడు అందరూ ఒక ఆఫీస్ ఉందండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఎగ్జాంపుల్ మీరు తీసుకుందాం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక 20,000 మంది పనిచేస్తారు. వారి కులం అవసరం ఏముంది? అవసరం లేదు గురువు. పనిచేసి కష్టపడి డబ్బు సంపాదించుకొని పోషించుకుంటారు కదా. కులాలు ఎవరికి అవసరం? మనుషుల మీద బతుకుతారే వారికి అవసరం. ఎవరు వాళ్ళు మనుషుల మీద బతికేది? రాజకీయ నాయకులు. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ కాదు, అవును. మనుషుల మీద బతికేది రాజకీయ నాయకులకి కులాలు వ్యవస్థ అవసరం. అక్కడి నుంచే కదా మొదలయ్యేది ఏదైనా. అసలు కుల వ్యవస్థ ఎందుకు? రిజర్వేషన్స్ ఎందుకు? ఏ రాజ్యాంగం ఉంది రిజర్వేషన్స్? వాళ్ళు బ్రతకడం కోసం. వాళ్ళైనా పోయేదే. 1000 సంవత్సరాలు బతికినట్టు నేను చూడలేదు. పోనీ 101 సంవత్సరం బతికిన రాజకీయ నాయకుడు నేను చూడలేదు. సో అయితే ఇది పక్కన పెడితే అసలు మనకి ఎందుకు టోల్ చేస్తున్నారు అనేది విషయం ఇది. ఇకపోతే సనాతన ధర్మం ఏం చెప్తుంది మనకి అంటే జంజధారణ. ఈ జంజధారణ వచ్చేసి అంటే మన టాపిక్ వచ్చేసి జంజధారణ. ఈ రోజు మనకు వచ్చేసి అవేర్నెస్, పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకున్నారని చెప్పేసి కొన్ని మాధ్యాలు ట్రోలింగ్ చేస్తున్నాయి. కొంతమంది పర్సన్స్ కూడా, పర్టికులర్ పర్సన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి నేను గమనించిన దాని ప్రకారంగా నేనేం గమనించానంటే ఎదురుగా ఉన్నటువంటి పార్టీస్ ఖచ్చితంగా చెప్పాలి ఇందులో ఎవరికి అవసరం? ఇప్పుడు మనం ఫస్ట్ లో చెప్పుకున్నటువంటిగా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటువంటి ఇది ఎవరి కోసం? ఇప్పుడు నా గురించి ఎవరైనా మాట్లాడారంటే ఎవరు మాట్లాడతారు? ఆస్ట్రాలజర్లో లేదా సిద్ధాంతులో మాట్లాడతారు. ఇప్పుడు ఒక పొలిటీషియన్ గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారు? ప్రతిపక్ష పొలిటీషియన్ ఖచ్చితంగా మాట్లాడతారు. అక్కడి నుంచి ఏదో విధంగా ట్రోలింగ్ ఉంటుంది. ఇది ఖచ్చితమైనటువంటి ప్రక్రియ. అది పార్టీలతో నాకు సంబంధం లేదు, పార్టీలతో అతీతం నేను. కానీ ఎదురుగా ఎగ్నెస్ట్ గా ఉన్నటువంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో వారు మాత్రమే ట్రోలింగ్ చేయడానికి కొన్ని మాధ్యాలు ఉన్నాయి. కొన్ని రకాలుగా వాణిజ్య రంగంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఏ ఒక చిన్న చీమ గుట్టినా కూడా పెద్ద ఏనుగు వచ్చి తొక్కేసింది అనే విధంగానే చేస్తారు. అంటే ఆ ఏనుగు మీద చీమ ఉంది, ఆ చీమ దూకేసి కుట్టింది అంటే ఏనుగును కూడా చూపిస్తారు అన్నట్టు మాట. అంటే ఏనుగు వాహనం, చీమ దాని మీద పాలిస్తూ ఒక దూకేసి కుట్టేసి వెళ్ళిపోయింది. అందుకే గురువు ట్రోలింగ్. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఇది రాజకీయానికి సంబంధించింది కాదు, అదే సనాతన ధర్మం. ఇది సనాతన ధర్మం జంజం ధరించడం అనేది. అది ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇది చేయొచ్చా చేయకూడదా, జంజం వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేది ఇప్పుడు క్లారిటీ వాళ్ళకు కావాలి గురువు. ఇక్కడ ఒకటి ఉంది, రాజకీయ నాయకులు ఖచ్చితంగా కావాలి ఇక్కడ. ఎందుకంటే అతను ఉన్నది ఇప్పుడు పొలిటీషియన్స్, ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు ఆయన. ఈ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఎవరికి అవసరం ఎక్కువగా ట్రోల్ చేయడానికంటే రాజకీయ నాయకులకి అవసరం. నీ పేరు నా పేరు చెప్తే అయిపోదు, నేను ఏ పార్టీలో ఉంటాను మీరే పార్టీలో ఉంటారు అన్నట్టుగా ఉంటది అనమాట. సో ఇదొక విధం. అయితే సనాతన ధర్మము మన గ్రంథాలు కానీ ఏం చెప్తున్నాయి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇంకా అనేక రకాల వాళ్ళు సంస్థలు ఉన్నాయి. అంటే వీటిని సంస్థలు అనాలో ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.